హలో అండి, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను హోల్ వీట్ నూడిల్స్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. ఇప్పుడు క్యారెట్, ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నానండి. ఇలా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగో సన్నగా. క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నానండి, పెద్ద క్యాప్సికము. ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి. ఆలుగడ్డ తీసుకున్నానండి, పెద్దది. ఇలా సన్నగా కోసుకొని పెట్టుకోవాలి. ఒక ఆనియన్ తీసుకున్నాను. హాఫ్ కప్ బఠానీలు తీసుకున్నానండి. టమాటో పేస్ట్, వినిగర్, టమాటో సాస్, సోయా సాస్, సాల్ట్, నూనె, షెజ్వాన్ సాల్ట్, గ్రీన్ చిల్లీ సాస్, 8 గార్లిక్ తీసుకున్నానండి. అది సన్నగా కోసి పెట్టుకున్నాను, వెల్లిపాయ. ఓకే, సగం నిమ్మకాయ అండి. ఇప్పుడు మనము ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను దీక్షలో నీళ్ళు పోసుకొని కొంచెం నూనె, ఉప్పు వేసుకొని బాయిల్ అవుతుందండి. మనం నూడిల్స్ ఇలా 3 ముక్కలు చేసేయాలండి. నూడిల్స్ ఇదిగో ఇలా చేసి రెడీగా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నీళ్ళు బాయిల్ అవుతుందండి, మనం నూడిల్స్ వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు కలుపుకుందాం. ఇది ఫుల్ ఉడకొద్దండి, 80% ఉడకాలి. తర్వాత మనము స్టెయిన్ చేసుకోవాలి దీన్ని. ఓకేనా? ఇప్పుడు ఇది పక్క స్టవ్లో పెట్టుకుంటున్నానండి. మనము ప్రాసెస్కి వెళ్ళిపోదాము. పెట్టుకున్నానండి, కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడిగైంది. నూనె వేస్తున్నానండి. ఒక 3 స్పూన్స్ నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు గార్లిక్ వేస్తున్నానండి, వెల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిగడ్డ వేస్తున్నాను. కలపాలి బాగా. కొద్దిగా బ్రౌన్ అవ్వగానే క్యారెట్ వేసుకుందామండి. పీస్ వేస్తున్నానండి, బఠానీలో. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుంటున్నానండి. క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే అందులో వేసుకున్నాం కదా నూడిల్స్లో, ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలి, 1/2 స్పూన్. ఓకేనా? ఇప్పుడు ఇంకా 3 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఇది. ఒక స్పూన్ వినిగర్ వేయండి. సోయా సాస్ 1 స్పూన్. టమాటో సాస్ 1 స్పూన్. షెజ్వాన్ సాస్ 1 స్పూన్ అండి. చిల్లీ సాస్ 1 స్పూన్. టమాటో పేస్ట్ వేస్తున్నానండి, 2 స్పూన్స్ వేసుకోండి టమాటో పేస్ట్. బాగా కలపండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. స్టవ్ లో చేసుకోండి, 2 మినిట్స్. ఇప్పుడు నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుందామండి. నూనె ఎంత పైకి తేలింది చూసారా? ఇదిగో వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు నూడిల్స్ వేసుకుంటున్నానండి. ఇలా స్టెయిన్ చేసి పెట్టుకోవాలి.
నూడిల్స్ వేసుకుంటున్నాను. ఈ జల్లెడలో స్టెయిన్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నీళ్ళంతా పోవాలి కదా, అందుకే. ఇప్పుడు బాగా కలపాలి. ఇదిగోండి కలిపేసాను చూడండి. మనం ఒక 2 minutes మూత వేసి పెట్టుకుందాం, కొంచెం 2 minutes, ఎందుకంటే ఇదన్నీ నూడిల్స్లో బాగా ఫ్రై అవ్వాలి కదండి. ఒక 2 minutes. ఇదిగోండి కలిపాను బాగా. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయిందండి. ఇది తినేసి చూడండి, అప్పుడు నాకు లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇది నూడిల్స్ బాగుంటే అందరికీ షేర్ చేయండి. ఓకేనా? బాయ్.